హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమ అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. నేను గడుసు పిల్లనే, అది తర్వాత. ముందు మీ కొడుకు ఎక్కడా అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని సీరియస్గా మేఘనని చూస్తూ అడుగుతుంది భార్గవి. అలా తన కొడుకు గురించి సీరియస్గా భార్గవి ఎందుకు అడుగుతుందో అర్థం కాక, వాడికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళాడు, అందుకే ఇక్కడికి రాలేదు. ఎందుకని ఇప్పుడు వాడి గురించి అడుగుతున్నావు అని భార్గవిని అడుగుతూ అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వీళ్ళ మాటలతో తనకు ఏమీ సంబంధం లేదు అన్నట్లుగానే ఒకరి కళ్ళల్లోనికి ఒకరు సాత్విక్ భాషిత ఇద్దరూ కూడా చూసుకుంటూ ఉంటారు. చెల్లెలకు పెళ్లి చూపులు అయితే అన్నగారు మాత్రం వర్క్ ఉంది అని బయటకు వెళ్ళాడా? పోలీస్కి ఉండవలసిన అస్సలైన బాధ్యత ఇదేనా అని సీరియస్గా అడుగుతుంది. అప్పటి వరకు సాత్విక్ కళ్ళల్లోనికి చూస్తూ ఉన్న భాషిత ఆ మాటతో, మా అన్నయ్యకు బాధ్యత ఉంది కాబట్టి అర్జెంట్ వర్క్ ఉండటంతో చెల్లెల కంటే కూడా ముందు డ్యూటీ ఇంపార్టెంట్ అని అక్కడికి వెళ్ళాడు అని తను కూడా సీరియస్గా సమాధానం చెప్తుంది. హలో, ఇక్కడ ఉంది నీ ఆడపడుచు. నువ్వు ఇలా నాతో గట్టిగా మాట్లాడితే మా అన్నయ్యతో నీ పెళ్ళి జరగదు, అది గుర్తుపెట్టుకో. అసలు మీ అన్నయ్య ఇక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఏదైనా ఒక కేసు అప్పగిస్తే ఆ కేసు సాల్వ్ చేయటం మీ అన్నయ్యకు తెలుసా తెలియదా? తెలియకుండానే ఏదో కాపీ కొట్టి లంచాలిచ్చి పోలీస్ అయ్యాడా మీ అన్నయ్య అని వెటకారంగా అడిగింది. ఆ మాటతో అక్కడ ఉన్న అందరికీ కూడా కోపం వస్తుంది భార్గవ్ గురించి భార్గవి అలా కోపంగా మాట్లాడటంతో. శ్రీధర్, సాత్విక్ ఇద్దరు మాత్రం ఆశ్చర్యంగా భార్గవి వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇలా తప్పుగా భార్గవి మాట్లాడింది లేదు. అటువంటిది ఇప్పుడు ఎందుకు ఇలా అంతమంది ముందు ఒక పోలీస్ ఆఫీసర్ గురించి తప్పుగా మాట్లాడుతుందో అని ఆలోచిస్తూనే ఉంటారు. మేఘన భార్గవికి వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటుంది. కానీ దానికంటే ముందుగా భాషిత, నేను మీకు ఆడబడుచు అయితే అవ్వచ్చు, ఏదైనా మాట్లాడాలి అనుకుంటే నా గురించి మాట్లాడండి, అంతేకాని మా అన్నయ్య గురించి మాట్లాడటానికి మీరెవరు? అయినా మా అన్నయ్య డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్, సీరియస్ అనేది అందరికీ తెలుసు. మా అన్నయ్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి అనేది మాకు తెలుసు. తను ఎంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాడో, ఎన్ని కేసెస్ ఈజీగా మట్టి కరిపించాడో మాకు తెలుసు. నేను మీకు వివరంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంకా నువ్వు అంటున్నావు కదా ఇలా ఆడపడుచు అని, ఆడపడుచుని చెప్తున్నాను. మా అన్నయ్యను నువ్వు తక్కువ చేసి మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదు. నేను మీ అన్నయ్యని పెళ్ళి కూడా చేసుకోను, అవసరం లేదు నాకు ఈ పెళ్ళి. నువ్వు మా ఫ్యామిలీలో మా అన్నయ్య గురించి మాట్లాడితే అని సీరియస్గా అంటుంది. ఆ మాటకు అక్కడ ఉన్న అందరూ కూడా అవాక్కవుతారు. స్వరూప భార్గవి దగ్గరకు వచ్చి, ఏం మాట్లాడుతున్నావే? చూడు, అన్నయ్య ఏరి కోరి ప్రేమించిన అమ్మాయి నీ మాటల వల్ల ఎలా బాధపడి ఇప్పుడు పెళ్ళి కూడా వద్దు అని చెప్తుందో అని అంటుంది. గౌతమ్ కంగారుగా భాషిత దగ్గరకు వచ్చి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి అంటే అన్నయ్య గురించి తెలియక అలా మాట్లాడుతుంది, నువ్వు కూడా ఏంటి ఇలా సీరియస్ అయిపోతున్నావు అని అంటాడు. తను అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడుతుంది? నా కొడుకు గురించి అలా మాట్లాడితే దాని చెల్లిగా అది మాత్రం చూస్తూ ఊరుకుంటుందా ఏంటి? ఏదో ప్రేమించాడు, మంచి సంబంధం, మంచి కుటుంబం అని వస్తే ఇలాగైనా మాట్లాడేది అని మేఘన కూడా భార్గవిని తక్కువ చేసి మాట్లాడటంతో సీరియస్ అవుతుంది భార్గవి మీద. నరేష్ ఆశ్చర్యంగా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్లుగా జగదీష్ వైపు చూస్తారు. నాకు అదే అర్థం కావటం లేదు అని అయోమయంగా జరిగేది చూస్తూ ఉంటారు జగదీష్. వాళ్ళందరూ ఇలా తికమకగా ఇలా మాటల్లో ఉండగానే భార్గవి, అమ్మో నా ఆడపడుచు గడుసుదే, సైలెంట్గా ఉండేది అయితే ఏమీ కాదు. ఒరే అన్నయ్య, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూనే భాషిత దగ్గరకు వచ్చి, సారీ ఆడపడుచు గారు అని అంటుంది. భార్గవి అలా మాట మార్చడంతో అందరికీ ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. ముందేమో అలా తక్కువ చేసి మాట్లాడింది, ఇప్పుడేమో ఇలా సారీ అంటూ మాట్లాడుతుంది. అలా మనం కోపంగా మాట్లాడేసరికి ఇలా మాట మారుస్తుందా అని అనుకుంటూ ఉంటారు. ఏంటి అందరూ నా గురించి ఆలోచిస్తున్నారా? ఇంతకు ముందు వరకు ఈ అమ్మాయి భార్గవ్ని అలా తిట్టింది, ఇప్పుడేమో ఇలా అందరూ ఎదురు తిరిగేసరికి సారీ చెప్తుంది అనుకుంటున్నారా? నేను చేసింది తప్పు అని తెలుసుకొని అనటం లేదు, కావాలి అని మీతో అలా మాట్లాడాను.
అలానే నా ఆడపడుచు ఎంత గట్టిదో, కుటుంబానికి ఎంత విలువ ఇస్తుందో తెలుసుకోవాలి అని మాట్లాడాను ఇలా. అందరూ కూడా నోటి మీద వేలు వేసుకుంటారు. అమ్మో, ఈ పిల్ల మామూలుది కాదు అన్నట్లుగా. స్వరాజ్ అమ్మాయి కుటుంబానికి ఎంత విలువిస్తుందో తెలుసుకోవాలంటే ఇది కాదు పద్ధతి. తన అన్నయ్య గురించి అంటే తను ఎంత ఫీల్ అవుతుంది, నువ్వు ఇలాగేనా మాట్లాడేది అని సీరియస్ అవుతారు. హో సారీ నాన్న, అందరికీ కూడా సారీ అంటూ అందరి వైపు చూసి, ఇది ఉమ్మడి కుటుంబం కదా, అందుకనే అలా అడిగాను, నా తప్పైపోయింది, క్షమించండి. మా అత్తయ్యను మామయ్యను బాగా చూసుకోవాలి, అలానే మా అమ్మా నాన్నని చూసుకోవాలి, తను కూడా సంతోషంగానే ఉండాలి. అలా రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి అప్పుడప్పుడు ఈ ఇంటికి వస్తే నన్ను కూడా మంచిగా చూసుకోవాలి కదా, అందుకనే అడిగానులే, సారీ సారీ అంటూ రెండు చెవులు పట్టుకొని గుంజెలు తీస్తూ అడుగుతుంది భార్గవి. అప్పుడు భాషిత, నువ్వేమీ నాకు సారీ చెప్పవలసిన అవసరం లేదులే ఆడపడుచు గారు, ఇప్పుడు అర్థమైంది కదా నేను కుటుంబానికి ఎంత విలువిస్తాను అని. ఇంకొకసారి ఎప్పుడు కూడా నువ్వు మా అన్నయ్య గురించి పొర్రపాటను కూడా తప్పుగా మాట్లాడొద్దు. నాకు చాలా కోపం వస్తుంది మా అన్నయ్య గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అని. మొదటి నార్మల్గా మొదలుపెట్టిన మాటలు చివరికి వచ్చేసరికి చాలా సీరియస్గా మాట్లాడుతుంది. అర్థమైంది, కానీ మీ అన్నయ్య మీద మాత్రం నాకు చాలా కోపంగా ఉంది అని ఫేస్ పక్కకు తిప్పుకుంటూ చెప్పింది భార్గవి. ఎందుకు మా అన్నయ్య మీద నీకు కోపం అని అడుగుతుంది భాషిత. వీళ్ళ మాటలు వింటూ ఉంటే సాత్విక్కి చాలా అసహనంగా ఉంటుంది. ఇది నా పెళ్లి చూపులా, లేకపోతే ఏదో కుటుంబ సభ సమితినా? ఒక్కరు కూడా మా గురించి పట్టించుకోకుండా వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నా చెల్లెలు నా పెళ్లి చూపులు అంతటినీ స్పాయిల్ చేసేస్తుంది అని మనసులోనే ఏడుపు మొహంతో అనుకుంటూ ఉంటాడు. ఎందుకు అంటే ఏం చెప్పాలి, మొన్న ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్పి మీ అన్నయ్యకు చెప్పటానికి వచ్చాను కదా, మరి ఇంతవరకు కూడా ఆ కేసు గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు, ఆ కేసు సాల్వ్ చేయలేదు అంటూ మేఘన దగ్గరకు వస్తుంది భార్గవి. ఏదైనా వర్క్లో పడి బిజీగా ఉండి మర్చిపోయాడో ఏమోలేమ్మా, ఖచ్చితంగా ఈరోజు నేను నీ గురించి గుర్తు చేస్తాను అని అంటుంది మేఘన. సాత్విక్ అనుమానంగా భార్గవి వైపు చూస్తూ, ఇదేంటి ఇంతకుముందు నేను అడిగితే ఏమీ లేదు అని చెప్పింది, మరలా ఇప్పుడు తనని ఇబ్బంది పెడుతున్నాడు కేస్ అని మాట్లాడుతుంది అని అనుమానంగా భార్గవి వైపు చూస్తాడు. భార్గవి కన్ను కొట్టి, నేను నీకు విషయాలు అన్నీ తర్వాత చెప్తాను అని సాత్విక్తో అంటుంది. సరే అని సాత్విక్ ఏమీ మాట్లాడకుండా ఆగిపోతాడు. ఈరోజు వచ్చి ఉంటే అసలు నా కేసు గురించి మాట్లాడి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కనుక్కునేదాన్ని కదా, మిస్ అయ్యాడు, అందుకే చాలా కోపంగా అడిగాను, అంతేలే అని అంటుంది. అప్పుడు సాత్విక్ భార్గవి దగ్గరకు వచ్చి, వసేయ్ ఇవి నా పెళ్లి చూపులే, కాస్త అర్థం చేసుకోవే అని దీనంగా అడుగుతాడు. అరే నీకు ఇప్పుడు పెళ్లి చూపులు ఏంట్రా స్పెషల్గా కొత్తగా, ఆల్రెడీ మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని చెప్పారు కదా, రోజు హాస్పిటల్లో చూసుకుంటూనే ఉంటారు, మరలా ఇప్పుడు కొత్తగా చూసుకునేది ఏముంది? ఏమమ్మా ఆడపడుచు గారు, సపరేట్గా మా అన్నయ్యని ఏమైనా చూడాలా, మా అన్నయ్యతో ఏమైనా నువ్వు మాట్లాడాలా అని నడుం మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది. భాషిత సాత్విక్ వైపు కోపంగా చూస్తూ భార్గవి మాటలకు సిగ్గుతో లేదు అని అన్నట్లుగా సమాధానం చెప్తుంది. పర్వాలేదు, అదిగో మా అత్తయ్య గదిలోనికి వెళ్ళి మీ ఇద్దరు మాట్లాడుకోండి, మిమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా నేను అస్సలు వదిలిపెట్టను అంటూ ఇద్దరిని కూడా గదిలోనికి పంపిస్తుంది. అలా వాళ్ళిద్దరూ గదిలోనికి వెళ్ళిపోవటంతో నరేష్ శ్రీధర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళతో స్వరాజ్ యోగి జగదీష్ కూడా జాయిన్ అయిపోతారు. ఇక లేడీస్ ముచ్చట్లు లేడీస్కి జరుగుతూనే ఉన్నాయి. ఇక అక్కడ ఒంటరిగా మిగిలింది మాత్రం భార్గవినే. నా బీస్వై కూడా వచ్చి ఉంటే బాగుండేది, తనతో నేను టైం స్పెండ్ చేసేదాన్ని. అవును, నన్నే పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు కదా, అంటే నా కలలోనికి వచ్చేది తనే అని తనకు తెలుసా, లేదంటే నార్మల్గా నన్ను చూసి ప్రేమించి అలా అన్నాడా? అయినా నా పిచ్చి, కానీ నా కలలోనికి అతడు వస్తున్నాడు అని అతడికి ఎలా తెలుస్తుంది? నన్ను ఎప్పుడు చూసి ఎక్కడ చూసి ప్రేమించాడు, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు, అలా డైరెక్ట్గా నాకు ముద్దు పెట్టేంత ధైర్యం ఎలా వచ్చిందో అయ్యగారికి అని రకరకాల ప్రశ్నలతో తనలో తానే భార్గవిని ఊహించుకుంటూ అనుకుంటుంది. కాసేపటికి తనకి ఆఫీస్ నుంచి కాల్ రావడంతో తన రూమ్లోనికి వెళ్ళి వర్క్లో బిజీ అయిపోతుంది.
తనకు చాలా అర్జెంట్ వర్క్ మీటింగ్ అవటంతో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వర్క్ చేసుకుంటూనే ఫోన్లో మాట్లాడుతూ అలా వాళ్ళకి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తను కూడా డీప్ వర్కింగ్లోనికి వెళ్ళిపోతుంది. బయట ఏం జరుగుతుంది అనేది కూడా తను అస్సలు పట్టించుకోనంతగా వర్క్లో లీనమైపోయింది. కరెక్ట్గా అప్పుడే భార్గవ్ ఆ ఇంటి లోపలికి వస్తాడు. భార్గవ్ని చూసిన ఆకాష్, ఏంట్రా అర్జెంట్ వర్క్ ఉంది, నేను ఇక్కడికి రావటం కుదరదు అని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. ఎంత అర్జెంట్ వర్క్ అయినా నా చెల్లెల పెళ్లి చూపులు అంటే దానిని నేను వదిలిపెట్టలేను కదా. నాకు వర్క్ ఎంతో నా ఫ్యామిలీ కూడా అంతే. ఇంతకీ మా బావగారు ఎక్కడా అని ఇల్లంతా కూడా చూస్తూ అడుగుతాడు. నిజానికి తను చూసేది భార్గవి కోసం, సాత్విక్ కోసం కాదు. వాళ్ళిద్దరూ ఇప్పుడేలరా పర్సనల్గా మాట్లాడుకోవడానికి అని రూమ్లోనికి వెళ్ళారు అని చెప్తారు. ఓ అవునా అని ఇల్లు మొత్తం కూడా కళ్ళతోనే స్కాన్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న స్వరాజ్, స్వరూప, శ్రీధర్ ముగ్గురికి కూడా మా కొడుకు అని ఆకాష్ భార్గవ్ని పరిచయం చేస్తారు. స్వరూప వాళ్ళ ముందుగానే పెద్దగా గమనించలేదు, కానీ ఇప్పుడు గమనించారు. ముందుగా గౌతమ్ వాళ్ళేమో భాషితని నా కూతురు అన్నాడు. ఇప్పుడు భార్గవ్ వస్తే భార్గవ్ని కూడా మా కొడుకు అని ఆకాష్ వాళ్ళు అంటున్నారు. అలానే గౌతమ్ వాళ్ళు కూడా అంటున్నారు. ఏంటబ్బా ఇది, ఏమీ అర్థం కావటం లేదే, వీళ్ళ ఫ్యామిలీ బాండింగ్ ఏంటో అని అనుకుంటూ ఉంటారు. కానీ నోరు తెరిచి మాత్రం వాళ్ళని ఒక్క విషయం కూడా అడగటానికి ధైర్యం చెయ్యరు. శ్రీధర్కి మాత్రం భార్గవ్ని చూస్తుంటే భాషితాన్ని చూసినప్పుడు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో ఇప్పుడు కూడా అటువంటి ఫీలింగే తన మనసులో కలుగుతూ ఉంటుంది. ఇదేంటి నాకు ఇలాంటి ఫీలింగ్ కలుగుతుంది, భాషితని చూసినప్పుడు కూడా నాకు ఇలానే అనిపించింది, ఇప్పుడు కూడా ఇంతే అనిపిస్తుంది ఏంటబ్బా అని అనుకుంటూనే తనలో ఒక చిన్న అనుమానం కలుగుతుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.